స్వాతంత్రోత్సవం పాఠం గేయ రచయిత 1 విశ్వనాథ సత్యనారాయణ 2 శ్రీవేదుల సత్యనారాయణ 3 జంధ్యాల 4 జజక్ శాస్త్రి మీ సమాధానం కామెంట్ చేయండి. సమాధానం 2 శ్రీవేదుల సత్యనారాయణ. స్వతంత్రోత్సవం పాఠం ఏ ప్రక్రియకు చెందినది? 1 గేయం 2 కథ 3 హాస్యం 4 వ్యాసం. మీ సమాధానం కామెంట్ చేయండి. సమాధానం 1 గేయం 3 లాల్ ఖిల్లా అనగా 1 తాజ్మహల్ 2 భారతదేశం 3 స్వతంత్ర ఉత్సవం 4 ఎర్రకోట. మీ సమాధానం కామెంట్ చేయండి. సమాధానం 4 ఎర్రకోట. 4 వేదుల సత్యనారాయణ శాస్త్రిగారి బిరుదు ఏమిటి? 1 గానకోకిల 2 గౌతమి కోకిల 3 పద్మభూషణ్ 4 పద్మవిభూషణ్. మీ సమాధానం కామెంట్ చేయండి. సమాధానం 2 గౌతమి కోకిల. 5 అశ్రుతర్పణ అనగానేమి? 1 మరణించుట 2 ఓడిపోవుట 3 అసువులు బాసుట 4 కన్నెలు అర్పించుట. మీ సమాధానం కామెంట్ చేయండి. సమాధానం 4 కన్నీళ్లు ఆర్పించుట. 6 తెలివైన జవాబు అనే పాఠంలోని ఇతివృత్తం ఏమిటి? 1 దేశభక్తి 2 తెలివితేటలు 3 సృజనాత్మకత 4 మానవీయ విలువలు. మీ సమాధానం కామెంట్ చేయండి. సమాధానం 3 సృజనాత్మకత. 7 తెలివైన జవాబు కథలో మహారాణికి తినాలనిపించిన కూర ఏమిటి? 1 వంకాయ కూర 2 గుత్తి వంకాయ కూర 3 కాకరకాయ కూర 4 టమోటా కూర. మీ సమాధానం కామెంట్ చేయండి. సమాధానం 2 గుత్తి వంకాయ కూర. 8 రాజుగారి ప్రశ్నకు వెన్నెల చెప్పిన సమాధానం ఏమిటి? 1 1006 2 1161 3 1016 4 1116. మీ సమాధానం కామెంట్ చేయండి. సమాధానం 4 1116. 9 సహవాసం పాఠం ఏ ప్రక్రియకు చెందినది? 1 గేయము 2 కథావాక్యం 3 కథనం 4 కథాకథనం. మీ సమాధానం కామెంట్ చేయండి. సమాధానం 3 కథనం. 10 6 నెలలు సహవాసం చేస్తే వారు వీరవుతారు అనేది దేనానుడినికి సంబంధించినది? 1 పొడుపు కథ 2 జాతీయం 3 సామెత 4 నానుడి. మీ సమాధానం కామెంట్ చేయండి. సమాధానం 3 సామెత. 11 3 పువ్వులు 6 కాయలు అనునది ఏమిటి? 1 పొడుపు కథ 2 సామెత 3 జాతీయం 4 నానుడి. మీ సమాధానం కామెంట్ చేయండి. సమాధానం 3 జాతీయం. 12 సహవాసం పాఠంలోని మోతుబరి రైతు పేరేమిటి? 1 వెంకయ్య నాయుడు 2 పరంధామయ్య 3 సుబ్బారావు 4 వరవరరావు. మీ సమాధానం కామెంట్ చేయండి. సరైన సమాధానం 2 పరంధామయ్య. 13 వసపిట్టలాగా వాగుతూనే ఉండే మాటకారి సహవాసం పాఠంలో ఎవరు? 1 రాకేష్ 2 రాజర్షి 3 రమేష్ 4 రాజేష్. మీ సమాధానం కామెంట్ చేయండి.
సమాధానం 4 రాజేష్. 14 సౌజన్య యాదయ్యకు చెప్పిన కథ ఏమిటి? 1 తాబేలు కథ. 2 కుందేలు కథ. 3 గుర్రం కథ. 4 కుందేలు తాబేలు. మీ సమాధానం కామెంట్ చేయండి. సమాధానం 2 కుందేలు కథ. 15 ఏయ్ కళ్ళు నెత్తికెక్కాయా అంటూ యాదయ్యను అన్నదెవరు? 1 రాజేష్. 3 నగేష్. 2 సౌజన్య. 4 నరేష్. మీ సమాధానం కామెంట్ చేయండి. సమాధానం 4 నరేష్. 16 సౌజన్య యాదయ్యకు చెప్పిన కథలో కుందేలుకు కట్టుకట్టినది ఎవరు? 1 ఎలుక చిలుక. 2 ఎద్దు ఎలుక. 3 ఎద్దు చిలుక. 4 పిల్లి చిలుక. మీ సమాధానం కామెంట్ చేయండి. సమాధానం 3 ఎద్దు చిలుక. 17 అనర్గళంగా మాట్లాడేవారిని ఏమంటారు? 1 శ్రోత. 2 వక్త. 3 వాగుడు కాయ. 4 వసపిట్ట. మీ సమాధానం కామెంట్ చేయండి. సమాధానం 2 వక్త. 18 పరంధామయ్య నివసించే గ్రామం పేరేమిటి? 1 జోగాపురం. 3 జంగాపురం. 2 రామాపురం. 4 రంగాపురం. మీ సమాధానం కామెంట్ చేయండి. సమాధానం 4 రంగాపురం. 19 పరంధామయ్య మనవళ్లలో మితభాషి ఎవరు? 1 నరేష్. 2 రమేష్. 3 రాజేష్. 4 నగేష్. మీ సమాధానం కామెంట్ చేయండి. సమాధానం 1 నరేష్. 20 త్రిలింగాలు పాఠం ఏ ప్రక్రియకు చెందినది? 1 వ్యాసం. 2 గేయం. 3 నాటిక. 4 కథ. మీ సమాధానం కామెంట్ చేయండి. సమాధానం 1 వ్యాసం. 21 శ్రీశైలం ఏ జిల్లాలో ఉన్నది? 1 తూర్పుగోదావరి. 2 పశ్చిమ గోదావరి. 3 కర్నూలు. 4 ప్రకాశం. మీ సమాధానం కామెంట్ చేయండి. సమాధానం 3 కర్నూలు. 22 కాళేశ్వరం ఏ జిల్లాలో ఉంది? 1 అనంతపురం. 2 కరీంనగర్. 3 వరంగల్. 4 ఆదిలాబాద్. మీ సమాధానం కామెంట్ చేయండి. సమాధానం 2 కరీంనగర్. 23 భీమేశ్వరాలయం 2వ అంతస్తులో ఉన్న శివలింగం ఎన్ని అడుగుల ఎత్తులో ఉంది? 1 17 అడుగులు. 2 16 అడుగులు. 3 14 అడుగులు. 4 15 అడుగులు. మీ సమాధానం కామెంట్ చేయండి. సమాధానం 4 15 అడుగులు. 24 శ్రీశైలంలో ప్రధాన ఆలయానికి ఉత్తర ముఖద్వారం ఏమిటి? 1 త్రిపురాంతకం. 2 అలంపురం. 3 ఉమామహేశ్వరం. 4 అనంతపురం. మీ సమాధానం కామెంట్ చేయండి. సమాధానం 1 త్రిపురాంతకం. 25 శ్రీశైలం ప్రధాన ఆలయానికి తూర్పు ముఖద్వారం ఏమిటి? 1 త్రిపురాంతకం. 2 ఉమామహేశ్వరం. 3 అలంపురం. 4 అనంతపురం. మీ సమాధానం కామెంట్. సమాధానం 1 త్రిపురాంతకం.